గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం చిల్డ్రన్? ఇక్కడ మిక్స్లో నుంచి ఇంప్రాపర్లోకి, ఇంప్రాపర్లో నుంచి మిక్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. వచ్చినాయి మీకు అందరికీ మిక్స్లో నుంచి ఎలా ఇంప్రాపర్లోకి కన్వర్ట్ చేయాలి, ఇంప్రాపర్లో ఉన్న వాటిని ఎలా మిక్స్లోకి కన్వర్ట్ చేయాలి అనేది మీకు అర్థమైందా? వెరీ గుడ్ చిల్డ్రన్. నెక్స్ట్ ఈరోజు మనం కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ టు ద లోయెస్ట్ టర్మ్. లోయెస్ట్ టర్మ్ అంటే కట్ చేయడం అన్నమాట. కటింగ్స్ నేర్చుకుందాం చిల్డ్రన్. మీకు ఈరోజు నేను లోయెస్ట్ ఫామ్లోకి నేర్పిస్తాను. దాంతోపాటు కంపేర్ ద ఫాలోయింగ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ కూడా ఉంది. లోయెస్ట్ టర్మ్స్ చిల్డ్రన్. ఇప్పుడు ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇస్తే ఆ ఫ్రాక్షన్ మనం తగ్గించుకుంటూ 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 లోయెస్ట్ ఫామ్లోకి రాయడం అంటే దాన్ని కట్ చేయాలి. కట్ చేసుకుంటూ ఎంతవరకు మనకి పాసిబుల్ అవుతుందో అంతవరకు మనము తగ్గించుకుంటూ లోయెస్ట్ ఫామ్లోకి తీసుకొని రావడమే ఇక్కడ మనం చూసుకునేటువంటి లోయెస్ట్ ఫాము. సపోజ్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. హియర్ 14/21 అనేది ఒక ఫ్రాక్షన్. 14/21 ఈజ్ ఏ ఫ్రాక్షన్. ఇప్పుడు దీన్ని మనము లోయెస్ట్ సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి. సింప్లెస్ట్ ఫామ్ ఆర్ లోయెస్ట్ ఫామ్ ఏదైనా అనొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ సింప్లెస్ట్ ఫామ్ అని అంటే ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా ఏ టేబుల్లో పోతాయో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా రెండు ఏ టేబుల్లో పోతాయి అనేది చెక్ చేసుకుంటే 2 టేబుల్లో డివిజిబుల్ అవుతాయా అంటే 2 టేబుల్లో 14 ఒకటే డివిజిబుల్ అవుతుంది, 21 డివిజిబుల్ అవ్వదు. 3 టేబుల్ తీసుకుంటే 3 టేబుల్లోనేమో 21 ఒకటే డివిజిబుల్ అవుతుంది కానీ 14 డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 4 టేబుల్. 4 టేబుల్ అసలు ఏ రెండు పోవు. 5 టేబుల్లో కూడా పోవు, 6 టేబుల్లో పోవు. ఇక పోయేదేంటి 7 టేబుల్. 7 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి కదా. ఇక్కడ 14 7 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, 21 కూడా 7 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం డివిజన్ చేయాలి అని అంటే కరెక్ట్గా న్యూమినేటరు డినామినేటరు రెండు కూడా సేమ్ టేబుల్ తోటి పోయేలాగానే చూసుకోవాలి. ఓకేనా? పైన ఒక నెంబర్ తోటి కింద ఒక నెంబర్ తోటి మనం కట్ చేయకూడదు. సో ఇప్పుడు ఇక్కడ రెండు కూడా 7 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి అంటే /7. హియర్ ఆల్సో /7. సేమ్ నెంబర్ తీసుకోవాలి. న్యూమినేటర్లో ఏ నెంబర్ తీసుకుంటామో డినామినేటర్లో కూడా అదే నెంబర్ తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు 7 టేబుల్లో 14 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుందమ్మా? 7 2s are 14 by 7 3s are 21. 7 3s are 21. Then 2/3 is the answer. 14/21 కి సింప్లెస్ట్ ఫామ్ ఏంటి? 2/3. ఇప్పుడు 2/3 కటింగ్ పోతాయా? పోవు. ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్ అండ్ బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. పోతే ఆ టేబుల్లోనే పోతాయి, లేకపోతే 1 టేబుల్లో పోతాయి. 1 టేబుల్తో కట్ చేస్తే మళ్ళీ అవే నెంబర్లు వస్తాయి. సో 2/3 is the simplest form of 14/21. ఇలా సింప్లెస్ట్ ఫామ్ లోకి రాసుకోవడం అంటే ఇలా అనమాట. అంటే వాటిని మనం కట్ చేయడం, తగ్గించుకుంటూ రావడం. నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకున్నా చూడండి. 20/60 అని ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ రెండు ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు ఈ రెండు కూడా 10 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి కదా. 10 2s are 20, 10 6s are 60. రాసేది ఇక్కడ 10 తోటి డివిజిబుల్ అవుతాయి కాబట్టి /10. ఇంకేముంది ఇక్కడ 10 టేబుల్లో 10 2s are 20 2 టైమ్స్. నెక్స్ట్ 10 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది. 10 6s are 60. 2/6.
మళ్ళీ ఇక్కడ 2/6 కూడా డివిజిబుల్ అవుతుంది. దేంట్లో 2 టేబుల్ 2, 6 both are exactly divisible by 2. Then here we are taken 2 table. Now here 2, here 2. How many times 2 ones are 2 by 2 3s are 6. Now 1/3 is the simplest form of 20/60. 20/60 కి 1/3 అనేది సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు. ఇక్కడ కట్ చేసుకోవడానికి ఇది సింప్లెస్ట్ ఫామ్ కట్టేసారంటే కానీ మళ్ళీ ఇంకా దీనికంటే సింప్లెస్ట్ ఫామ్ రావడానికి పాసిబుల్ ఉంది కదా. అసలు పాసిబుల్ లేనంత చిన్నగా కట్ చేసుకుంటూ పోవడమే సింప్లెస్ట్ ఫామ్ అనమాట. ఇప్పుడు 1/3 ఉంది. ఇక నువ్వు గిలగల కొట్టుకున్నా కానీ దేంట్లో కటింగ్ పోవు. 1, 3 ఆ టేబుల్లోనే పోతుంది. చూడండి 28 70 అనేది 7 టేబుల్ డివిజిబుల్ అవుతుంది. 7 టేబుల్ డివిజిబుల్ అవుతుందంటే 7 టేబుల్లో 28 పోతుందా? 7 1 7 7 2 14 7 3 24 7 4 28 కదా. 7 3 21 7 4 28 4 టైమ్స్ పోతుంది. సో 7 టేబుల్ డివిజిబుల్ అవుతుంది. 7 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్ by 7 10s are 70. So 10 times 4/10. అక్కడ మరి 4/10 అనేది కూడా మళ్ళీ 4 10 ఈ రెండు 2 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి కదా. 4 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 10 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. అంటే 2తో తీసుకోవచ్చు. 2తో తీసుకుంటే పైన కింద రెండు న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్ తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? 2 టేబుల్లో 4 2 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. బై 2 టేబుల్లో 10 5 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. 2/5. 2/5 అనేది ప్రైమ్ నెంబర్స్. 2/5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్స్. అంటే ఇక మళ్ళీ ఏ సేమ్ నెంబర్ తోటి కటింగ్ బోవిగా. కాబట్టి 2/5 ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ అండ్ 28/70. ఓకేనా? దీనికే ఇంకొక ప్రాసెస్ చూపిస్తూ చూడండి. ఇక్కడ 28/70. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని మనం 7 టేబుల్తో కట్ చేసాం కదా. 7 టేబుల్లో ఎన్ని టైమ్స్? 7 4s are 28. ఇక్కడ 7 టేబుల్తో కట్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ 7 టేబుల్ తోటే కట్ చేయాలి. అంటే ఎన్ని టైమ్స్? 7 10s are 70. 4/10 వచ్చింది. ఇప్పుడు 4/10 అనేది ఇక్కడ 4 ఇక్కడ 10 ఈ రెండు 2 టేబుల్తో కటింగ్ పోతాయి. కాబట్టి 2 టేబుల్ తీసుకుందాం అనుకో. 2 టేబుల్లో 4 2 2s are 4. మళ్ళీ ఇక్కడ 5 10 2 5s are 10. ఇక్కడ 2 5 కటింగ్ పోవు. ఇంకా రిమైనింగ్ ఏముంది? ఇక్కడ న్యూమినేటర్లో రిమైనింగ్ 2 ఉంది. డినామినేటర్లో 5 ఉంది. సో 2/5 ఈజ్ ద ఆన్సర్. ఇదే నేను చేసింది ఇక్కడ. కాకపోతే ఇలా కట్ చేసుకున్నాను అనమాట. మీకేమో ఇలా నేను ఫ్యాక్టర్స్ లాగా చెప్పాను. సో ఇది ఫ్యాక్టర్స్ టైప్లో కటింగ్. ఇది కూడా ఫ్యాక్టర్స్ టైప్, కాకపోతే డైరెక్ట్ కటింగ్ అనమాట. అంటే మీకు ఇక్కడ ఏ టేబుల్తో కట్ చేస్తున్నాను అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏ టేబుల్తో కట్ చేశాను అనేది తెలియదు అంతే. ఇక్కడ 7 టేబుల్తో కట్ చేశాను. 7 టేబుల్తో కట్ చేస్తే 4/10 వచ్చింది. మీకు కట్ చేసిన నెంబర్ కనిపిస్తుంది, కట్ చేస్తే ఎంత వచ్చింది అనేది కనిపిస్తుంది. ఇక్కడ కట్ చేసిన నెంబర్ కనబడట్లేదు, కానీ కట్ చేసిన తర్వాత ఎంత మిగిలింది అనేది కనిపించింది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ రెండింటిని ఏ నెంబర్తో కట్ చేశాను అనేది కనిపిస్తుంది. ఏ నెంబర్తో కట్ చేస్తే ఎంత మిగిలింది అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏ నెంబర్తో కట్ చేశాను అనేది తెలియదు, కానీ కట్ చేసిన తర్వాత ఎంత మిగిలింది అనేది కనిపిస్తుంది. 2/5 అనేది అర్థమైందా? దీనికి డిఫరెన్స్ అంటే ఏ టేబుల్తో కట్ చేస్తున్నామో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఏ టేబుల్తో కట్ చేస్తున్నామో ఇక్కడ క్లియర్గా కనిపించదు. అంతే తేడా, మిగిలినంత సేమ్ టు సేమ్. కాకపోతే కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూమినేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో కట్ చేయాలి. 1కి 4 సార్లు ఎన్నిసార్లు అయినా కట్ చేసుకోవచ్చు.
అంటే దీన్ని ఇప్పుడు ఇక్కడ 2 ఉందనుకో, సపోజ్ ఇక్కడ 4 ఉందనుకోండి, మళ్ళీ కట్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా ఇట్లా ఎన్ని టైమ్స్ అయినా కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే న్యూమరేటర్ని ఏ నెంబర్తో తీసుకుంటావో డినామినేటర్ని కూడా అదే నెంబర్తో కట్ చేయాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ టీచర్ ఇక్కడ నాకు ఇది 2 టేబుల్తో కటింగ్ పోయేది కాబట్టి 2 ఆన్సర్ 2, ఇక్కడ 5 టేబుల్తో కటింగ్ పోయేది కాబట్టి 5 ఆన్సర్ 5, 5 నా కింద 1 మిగిలింది కాబట్టి 1/1 అదే ఆన్సర్ 1 అన్నాం అనుకో, అది రాంగ్. చెప్పింది ఏంటి, ఏ టేబుల్ తీసుకున్నా కానీ న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో తీసుకోవాలి. అలా తీసుకొని మీరు సింప్లెస్ట్ ఫామ్లోకి తీసుకొస్తే లాస్ట్కి వచ్చిందే మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ ఇంకొక నేను ఇలాంటివి ఇంకా నేను ఓన్గా మీకు చెప్తాను. పర్ఫెక్ట్ అవ్వండి. ఈరోజు ఇదే చెప్తాను. Hmm. 24/84. చూడండి ఇక్కడ 24 అనేది 2 టేబుల్లో కటింగ్ పోతుంది, 84 అనేది 2 టేబుల్లో కటింగ్ పోతుంది కదా. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ కటింగ్ పోతుంది? 24 డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2. 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ తెలీదా? తెలియకపోతే పక్కన డివిజన్ చేసుకోండి, నో ప్రాబ్లం. 24ని 2తో డివిజన్ చేస్తే 2 1s are 2, 2లో నుంచి 2 0 పోతే నెక్స్ట్ 4, 2 2s are 4, 4 - 4 0. ఇలా 0 రావాలి, రిమైండర్ ఖచ్చితంగా 0 రావాలి. 0 వస్తేనే అది డివిజిబుల్ అయినట్టు, 0 రాకపోతే డివిజిబుల్ కానట్టు. 0 రాలేదు, రిమైండర్ 0 రాలేదు అని అంటే ఆ నెంబర్ తీసుకోవద్దు ఇక. సో ఇక్కడ 2 తోటి డివిజిబుల్ అయింది ఇక్కడ 24 అనేది. మరి 84 డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఎందుకు అని అంటే డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం కదా, ఈవెన్ నెంబర్లు అయితే 2 కూడా 2తో డివిజిబుల్ అవుతాయని. సో 84 కూడా ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 2 4s are 8, బ్రింగ్ డౌన్ 4, 2 2s are 4. ఇక్కడేమో 42 టైమ్స్ పోయింది, ఇక్కడేమో 12 టైమ్స్ పోయింది. దెన్ ఇక్కడ న్యూమరేటర్లో మనకి 12 వస్తుంది, అంటే 2 12s are 24. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో 42, 2 42s are 84. మళ్ళీ ఇక్కడ 12 42 ఈ రెండు కూడా 2 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి కదా. 2 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి కదమ్మా. సో ఇక్కడ 2 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి. ఎన్ని టైమ్స్? 2 6s are 12 బై 2 21s are 42, 21 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 6 21 ఈ రెండు కూడా డివిజిబుల్ అవుతాయి. దేంట్లో? 3 టేబుల్. 3 6s are 3 2s are 6, 3 7s are 21. సో 3 టేబుల్ డివిజిబుల్ అవుతాయి కాబట్టి 3 6s are 3 2s are 6 by 3 7s are 21. 2/7 is the answer. 2/7 అనేది దేనికి సింప్లెస్ట్ ఫామ్? 24/84కి సింప్లెస్ట్ ఫామ్. ఓకేనా? ఇదే నేను ఇందాక చెప్పిన ప్రాసెస్లో చెప్తాను చూడండి. 24/84 ఇందాక ఏ టేబుల్తో కట్ చేశాను? 2 టేబుల్తో కట్ చేశాను కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం 2 టేబుల్ తీసుకుందాం. 2 టేబుల్ తీసుకుంటే 2 12s are, నెక్స్ట్ 2 4s are 8, 2 2s are 4, 42 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 6s are 12, 2 2s are 4, 2 1s are 12, 21 టైమ్స్. మళ్ళీ ఇక్కడ 3 టేబుల్ తీసుకుంటే 3 2s are 6, 3 7s are 21. ఇక రిమైనింగ్ ఏముంది? ఇక్కడ పైన 2 ఉంది, కింద 7 ఉంది. 2/7 దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫామ్. ఇక్కడ కూడా 2/7 సింప్లెస్ట్ ఫామ్ వచ్చింది కదా. ఒకవేళ ఇదంతా పెద్ద ప్రాసెస్ టీచర్, మాకు ఇవన్నీ అర్థం కావట్లేదు, ఇదంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి అనుకున్నారనుకోండి, మీకు సింపుల్గా నేను ఒకటి చెప్తా చూడండి. త్రీ టైప్స్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ ఏ టేబుల్తో కటింగ్ పోతుంది అనేది చూపించాను, అది ఒకటి. నెక్స్ట్ కింద డైరెక్ట్గా కట్ చేశాను కదా, అదొకటి. 2 పార్ట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూపిస్తా చూడండి. మీకు ఇందాక నేను తీసుకున్నటువంటి నెంబర్సే మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నా. 14/21. హెచ్సిఎఫ్ గుర్తుంది కదా మీకు? హెచ్సిఎఫ్ చేయడం గుర్తుందా?
ఇప్పుడు ఈ రెండింటికి హెచ్సిఎఫ్ చేయండి. అంటే 14, 21. హౌ మెనీ టైమ్స్ 14 వన్స్ 14. ఇక్కడ 11 ఉంటుంది. 11లో నుంచి 4 పోతే 7. ఇక్కడ 1 ఉంటుంది. 1లో నుంచి 1 పోతే 0. 14. 7 2s 14. 14లో నుంచి 14 పోతే 0. ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత? 7. ఇక్కడ 0కి ఇటువైపు ఉంటుంది, హెచ్సిఎఫ్ అవుతుంది. గుర్తుందా? మనం ఇది హెచ్సిఎఫ్ చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేవి ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. సో ఇప్పుడు వీటికి ఈ రెండింటికి నెంబర్స్ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. అంటే 7 తోటి డివిజన్ చేసుకోవాలి. 7 తోటి డివిజన్ చేసుకుంటే 7 2s 14, 7 3s 21. దట్ ఈస్ ద ఆన్సర్. మళ్ళీ మీకు 20, 60 చెప్పాను కదా నెక్స్ట్ నెంబర్. ఇప్పుడు ఈ 20కి 60కి ఎల్సిఎం చేయండి. 20, 60. 20 టేబుల్ 60 ఎన్ని టైమ్స్ పోతుంది? డైరెక్ట్గా 20 టేబుల్ వేసుకుంటే 21s 20, 22s 40, 23s 60. అంటే 23s 60. సో 0. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత? 20. అంటే డైరెక్ట్గా 20 టేబులే. 20 టేబుల్ తీసుకుంటే 20, 20. హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది? దాంతో కట్ చేసుకోవడమే. ఇక 20 టేబుల్ 20 ఎన్ని టైమ్స్? 1 టైమ్. 20 టేబుల్ 60 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 1/3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇందాక ఏం చెప్పాను? 24/84 అని చెప్పాను కదా. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం. ఇది థర్డ్ వన్. 24/84. ఇప్పుడు ఈ 24కి 84కి ఎల్సిఎం చేయండి. 24 టేబుల్లో ఎన్ని టైమ్స్? 24 5s 5 4s 100. ఎక్కువ అవుతుంది కదా. 24 4s 4 4s 16, 4 2s 8 + 1 9, 96. ఇది కూడా ఎక్కువ అవుతుంది. సో 24 3s 3 4s 12, 3 2s 6 + 1 7, 72. సో 3 టైమ్స్ 72. 72 పోతే 4 నుంచి 2 పోతే 2, 8 నుంచి 7 పోతే 1, 12. ఈ 24 ఇటువైపు వస్తే 12 2s 24. 24 నుంచి 24 పోతే 0. అంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత? 12. సో ఇప్పుడు ఈ రెండింటిని 12 తోటి కటింగ్ చేయాలి. 12తో చేస్తే 12 2s 24, 12 7s 84. 2/7 ఇస్ ద ఆన్సర్. ఇది ఇంకా సింప్లెస్ట్ ఫామ్ అన్నమాట. అంటే ఆ కటింగ్ కంటే ఇది ఇంకా సింప్లెస్ట్. అంటే కరెక్ట్గా హెచ్సిఎఫ్ కనుక్కుంటే ఆ హెచ్సిఎఫ్ ఎన్ని టైమ్స్ పోతుందో ఆ హెచ్సిఎఫ్ ఏంటో చూసుకొని ఆ హెచ్సిఎఫ్లో ఎన్ని టైమ్స్ పోతుందో అదే దానికి సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. మీరు ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే సింప్లెస్ట్గా ఇందాక చేసుకున్నట్టుగా చేసుకోవచ్చు. లేదు అని అంటే 24/84ని ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు. 2 టేబుల్లో 2 12s 2 42s ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. అంటే 3 టైప్స్లో మీరు ఎలా చేసినా కానీ ఓకే. కాకపోతే ఏంటంటే దాని సింప్లెస్ట్ ఫామ్ రాయాలి. ఓకేనా చిల్డ్రన్? చూడండి ఇక్కడ కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ టు ద లోయెస్ట్ టర్మ్స్ అని ఉంది కదా. పేజ్ నెంబర్ 64లో 1 2 3 4 ఉన్నాయి. ఈ 4 ప్రాబ్లమ్స్ చేయండి. అందులో నేను ఒకటి ఎలా చేయాలని చూపిస్తాను. చూడండి 8/40 ఉంది. 8/40 ఉంది. ఇప్పుడు 8కి 40కి మీరు హెచ్సిఎఫ్ చేయండి. 8 5s 40, దెన్ 0. అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 8 అవుతుంది. సో 8 టేబుల్లో పోతే 2 అంటే 8s 8s. ఎన్ని టైమ్స్? 8 టేబుల్లో 8 1 టైం యూజ్ఫుల్ అవుతుంది. 8 టేబుల్లో 40 5 టైమ్స్ యూజ్ఫుల్ అవుతుంది. దెన్ 1/5 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ప్రతిదానికి మీరు ఇలా హెచ్సిఎఫ్ కనుక్కొని వచ్చిన హెచ్సిఎఫ్ ఎంతో దాంతో మీరు కట్ చేస్తే మీకు కావాల్సినటువంటి నెంబర్స్ వస్తాయి. 1 2 3 4 ఉన్నాయి. ఈ 4 చేయండి. కిందవి నేను రేపు నేర్పిస్తాను. కంపారిజన్ అనేది రేపు నేను నేర్పిస్తాను. ఓకేనా చిల్డ్రన్? ఈరోజు క్లాస్ అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ. బై చిల్డ్రన్.